ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్, జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఇండియన్ పోస్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి జీడిఎస్ ఉద్యోగాలు అయితే మనకు నిన్న రావడం అయితే జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు ఇదివరకు వీడియో చేశాను. మీరు ఇంకా చూడకపోతే ఆ వీడియో చూసి అప్లై అయితే చేయండి. ఆ వీడియోలో మీకు క్లియర్ కట్గా అన్ని చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి ఎక్కువ మార్కులు ఉన్నా కూడా కొంతమందికి జాబ్స్ అయితే రాదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే తక్కువ మార్కులు ఉన్నాయి కదా అని చెప్పేసి మ్యాక్సిమం అప్లై చేయడాన్ని అవాయిడ్ చేస్తారన్నట్టు. సో ఈ వీడియోలో మీకు నేను చెప్పేటటువంటి కొన్ని సర్కిల్స్ని అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం ఆర్టీలో అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఆర్టీలో అప్లై చేస్తే కనుక మీకు జాబ్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అలా చెప్తున్నా అంటే అక్కడ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంతకుముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లో చూసుకున్నట్టయితే ఆ ఏరియాలో అప్లై చేసిన వాళ్ళందరికీ జాబ్స్ అయితే వచ్చాయి. అందులో మన తెలుగు వాళ్ళు చాలామంది కూడా సెలెక్ట్ అవ్వడం కూడా జరిగిందనమాట. సో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో చెప్పింది జస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు ఉద్యోగం వస్తే కనుక మీకు ఆ సర్కిల్లోనే ఉద్యోగం అయితే ఉంటుంది, ఓకేనా? సో దానికంటే ముందు నేను మీకు ఒక విషయం అయితే చెప్పాలి, దీనికి సంబంధించినటువంటి శాలరీ అనేది. సో ఇక్కడ ఏదైతే బీపీఎం పోస్ట్ ఉందో ఈ యొక్క బీపీఎం పోస్టుకు 12,000 రూపాయలు వస్తుంది శాలరీ. అదేవిధంగా ఏబిపిఎంకి దాంతోపాటు జీడిఎస్కి రెండుకి కలుపుకొని 10,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుందన్నమాట. సో శాలరీ అయితే ఇంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. కొన్ని మీకు అలవెన్స్లు అనేది కొన్ని యాడ్ అయితే అంతే. సో కాకపోతే ఏంటంటే నేను చెప్పేది, ఏదైతే ఏ ఏరియాకి అయితే మీరు అప్లై చేస్తున్నారో ఆ ఏరియాకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ అనేది కంపల్సరీ మీకు వచ్చైతే ఉండాలి. అయితే గత నోటిఫికేషన్లో ఏమైందంటే లాంగ్వేజ్ అనేది అంత ఇంపార్టెంట్ అనేది కాకపోతుండే, కేవలం హిందీ వచ్చినా కూడా సరిపోయేది. బట్ ఈ నోటిఫికేషన్లో ఏం చేశాడు అంటే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి లాంగ్వేజ్ అనేది కంపల్సరీ మీకు వచ్చి ఉండాలి, అంటే లోకల్ లాంగ్వేజ్కి ప్రియారిటీ అయితే ఇచ్చాడు. కాబట్టి మీరు ఒక్కసారి వాళ్ళు ఇచ్చినటువంటి వేకెన్సీస్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే ఏముంది, మనకు తెలుగు లాంగ్వేజ్ అయితే రావాలి. అంటే ఇక లోకల్ లాంగ్వేజ్ అనేది మనకు తెలుగు. అదేవిధంగా తెలంగాణ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ తెలుగు అయితే ఉంటుంది. అయితే నేను చెప్పాను కదా మీకు ఇదివరకు చెప్పింది ఏంటి, వేరే రీజియన్లో అప్లై చేసుకుంటే కనుక వేరే సర్కిల్లో అప్లై చేసుకుంటే కనుక మీకు కొంచెం ఎక్కువగా జాబ్ రానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే మరి ఇక్కడ అత్యధికంగా వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయి చూసుకున్నట్టయితే ఒకటి బీహార్లో ఉన్నాయి, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో కూడా 4,000 పైన వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. సో ఈ చెప్పినటువంటి ప్రాంతాలలో కొంచెం కట్ ఆఫ్ అనేది తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇక లోకల్ లాంగ్వేజ్ ఏంటి, హిందీ. అంటే హిందీ అనేది మీకు మస్ట్గా వచ్చి ఉండాలి, ఇది ఒకటి అన్నట్టు. ఇక నార్త్ ఈస్ట్ చూసుకున్నట్టు ఇక్కడ నార్త్ ఈస్ట్లో చూడండి, నార్త్ ఈస్ట్ ఎన్ని ఉన్నాయి మనకు 1 2 3 4 5 6 ఉన్నాయి. సో ఈ 6లో ఏమైందంటే ఇంతకుముందు హిందీ ఉంటే సరిపోయేది, ఇక్కడ కేవలం హిందీ ఉంటే సరిపోయేది. కాకపోతే ఇక్కడ ఏం చేశాడంటే వాడు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ చెప్పడం అయితే జరిగిందనమాట. సో లోకల్ లాంగ్వేజ్ చెప్పినప్పటికీ మీకు ఒకవేళ ఏదో ఒక లాంగ్వేజ్ మీకు వచ్చి ఉన్నా కూడా మీరైతే దీనికి ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడ ఒకవేళ 8 పాయింట్ పైన ఉంటే కనుక నేను ఇదివరకు చెప్పినటువంటి స్టేట్స్ ఉన్నాయి కదా, యూపీ కానీ అదేవిధంగా బీహార్ కానీ, ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఆ రీజన్ లో ట్రై చేయండి. ఒక జాబ్ రానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది అన్నట్టు. సో అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకున్నట్టు వాళ్ళు క్లియర్ గా లోకల్ లాంగ్వేజ్ కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏదైతే బీహార్ కానీ అదేవిధంగా నేను చెప్పినటువంటి ఉన్నాయి కదా, వీటిలో కొంచెం హిందీ అయితే అడుగుతున్నాడు, మాక్సిమం హిందీ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఉత్తరప్రదేశ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్కి వచ్చేసి హిందీ ఉంటే సరిపోతుంది అనమాట. అంటే మీకు హిందీ లాంగ్వేజ్ వస్తే కనుక మీరు దీనికి ప్రొసీడ్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ నార్త్ ఈస్ట్ ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం మీకు ఎక్కువ మొత్తంలో ఉద్యోగం రానికి ఆస్కారం అయితే ఉంటుంది. అరుణాచల్ ప్రదేశ్ ఉంది. సో ఇప్పుడు ఏం చేశారు, అరుణాచల్ ప్రదేశ్కి బోత్ హిందీ లేదా ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలి అని చెప్తున్నారు. దాంతోపాటు ఎనీ వన్ ఆఫ్ ద 23 డిస్ట్రిక్ట్స్ నోటిఫైడ్ యాజ్ థర్డ్ లాంగ్వేజ్ బై గౌట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజెస్ లో ఏదో ఒక లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి అని చెప్పాడు. కాబట్టి మనం అరుణాచల్ ప్రదేశ్కి అప్లై చేయలేము. లాస్ట్ నోటిఫికేషన్కి ఏం చేసిండు అంటే అక్కడ కేవలం హిందీ ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోతుంది అన్నాడు. అదేవిధంగా మణిపూరి ఉంది, మణిపూరి కూడా సేమ్ అంతే. మణిపూరి అడిగాడు, ఇంగ్లీష్ అడిగాడు. మనకు మణిపూరి రాదు కాబట్టి మనం ఇటుకి చూడాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా ఇవి చూసుకోండి, ఎక్కడైతే మీకు వచ్చినటువంటి లాంగ్వేజ్ ఉందో ఏదైనా కానీ మీకు హిందీ కానీ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతా నేను అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఈ ప్రాంతాలను అయితే ట్రై చేయండి. ఇప్పుడు మేఘాలయ ఉంది, మేఘాలయలో కూడా ఇక్కడ ఆర్ అని చెప్పేసి ఇక్కడ హిందీ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చాడు. అంటే కొన్ని ఏరియాస్ ఉంటాయి, రిలవెంట్ ఏరియాస్ ఉంటాయి. ఆ ఏరియాస్లో మాత్రమే హిందీ మాట్లాడగలిగే వాళ్ళని తీసుకుంటాడు. కొన్ని మిగతా ఏరియాస్ ఉంటాయి, హిల్ ఏరియాస్ అని కొన్ని ఉంటాయి, అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళని అయితే తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే కట్ ఆఫ్ అనేది కొంచెం చాలా తక్కువ ఉంటుంది, అంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా తీసుకుంటారు. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏరియాస్లో ఎన్ని మార్కులు వచ్చిన వాళ్ళకి తీసుకున్నారు తెలుసా, కేవలం 6.1 కానీ దీనిపైనే 6.5 ఆ రకంగా మార్క్స్ ఉన్నా కూడా వీళ్ళకి ఇక్కడ జాబ్ రావడం అయితే జరిగిందనమాట. కాబట్టి కొంచెం ఇటువంటి ఏరియాస్లో మీరు ట్రై చేస్తే బాగుంటుంది. మన బ్యాడ్ లక్ ఏంటంటే గత నోటిఫికేషన్లో ఓన్లీ హిందీ లాంగ్వేజ్ మాత్రమే అడిగాడు. ఈ నోటిఫికేషన్కి వచ్చేదాకంటే కొంచెం లోకల్ లాంగ్వేజ్కి జత చేసే వరకంటే ఇది ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి చూసుకోండి, నేను చెప్పినటువంటి యూపీ ఏదైతే ఉందో అక్కడ కూడా మీకు మినిమం యూపీ కానీ చూసుకున్నట్లయితే మినిమం ఒక 8.5 కానీ 8.
పైన మీకు ఉంటే కనుక మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి. మాక్సిమం నేను ఏం చెప్తున్నా అంటే మీరు అప్లై చేసేటప్పుడు కూడా మీరు ప్రియారిటీ పెడతారు కదా, అంటే ప్రిఫరెన్స్ పెడతారు కదా, ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టుకు మీరు ప్రిఫరెన్స్ అయితే పెట్టాలి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియోలో నేను చెప్పాను, మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్టులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత మిగతా కేటగిరీ జనరల్ అన్ని కూడా తర్వాత ఇచ్చేసుకోవాలి. ఇట్లా పెడితేనే మీకు కొంచెము ఎక్కువ మొత్తంలో అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మీరు అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్సెస్ అనేవి ఫస్ట్ కేటగిరీకి ఇచ్చిన తర్వాతనే మిగతా ఇచ్చే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ రకంగా అయితే ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పినటువంటి ఒక స్టేట్స్లలో కొంచెం మీరు ఇటువంటి సర్కిల్లో మీరు అప్లై చేస్తే కనుక మీకు తక్కువ మార్కులు ఉన్నా కూడా మీకు ఉద్యోగం రానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో బ్రో మీరు చెప్పారు కదా అని చెప్పేసి మీరు అనుకున్నా కూడా చెప్పలేము. ఒకవేళ చాలా మంది ఇలానే అప్లై చేస్తే కనుక అప్పుడు కట్ ఆఫ్ అనేది వాళ్ళు పెంచుతారు. సో మళ్ళీ యథావిధిగా మన దగ్గర ఉన్న పరిస్థితి అక్కడ కూడా ఏర్పడుతుంది. బట్ గత నోటిఫికేషన్ వచ్చినప్పుడు కట్ ఆఫ్ని బేస్ చేసుకొని నేను ఇక ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నా. సో అంత తక్కువ మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి అప్పుడు జాబ్ వచ్చింది. కాబట్టి మరి ఇప్పుడు మీకు ఏదైనా ఒక చిన్న లాంగ్వేజ్ కనుక మీకు వచ్చి ఉంటే కనుక మీరు కొంచెం ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటి అంటే అందరికీ డౌట్ అయితే ఉంటుంది, బ్రో మరి ఒకవేళ అక్కడ జాబ్ వస్తే కనుక మరి మనకు పోస్టింగ్ అక్కడనే ఉంటుందంటే ఎస్ అఫ్ కోర్స్ పోస్టింగ్ అక్కడనే ఉంటుంది. సో మీరు అక్కడనే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే దీనికి ప్రొబిషన్ పీరియడ్ 1 year ఉంటుంది అనమాట. 1 year తర్వాత మీరు మీ యొక్క స్టేట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటున్నారో అక్కడ మీకు వేకెన్సీ అనేది కావాలంటే కనుక మీరు కూడా ట్రాన్స్ఫర్ అయితే రావచ్చు. ఆఫ్టర్ 1 year తర్వాత ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. మాక్సిమం దగ్గరికి వచ్చేస్తారు. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. శాలరీ గురించి చూసుకుంటే చెప్పాను కదా, కొన్ని అలవెన్స్లు కలుపుకొని శాలరీ వచ్చేసి ఒక 15,000 వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అది బీపీఎంకి, మిగతా దానికి కొంచెం తక్కువ అయితే ఉంటుంది. ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా వేకెన్సీస్ ఎక్కువ ఉన్నటువంటి సర్కిల్కి మాత్రమే అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇది కొంచెం దృష్టిలో పెట్టుకోండి. అవి బ్యాక్వర్డ్ ఉన్నటువంటి స్టేట్స్ కాబట్టి అక్కడ కట్ ఆఫ్ అనేది కూడా చాలా చాలా తక్కువనే ఉంటుంది. సో ఇదన్నమాట, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇండి వరకు వీడియో చూస్తే కనుక ఇండి వరకు వీడియో చూసా బ్రో అని చెప్పేసి ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.